ప్రో కబడ్డీ సీజన్ 12 లో బ్యాక్ టు బ్యాక్ టై బ్రేకర్స్ అయితే జరిగినాయని చెప్పొచ్చు. సో ఫస్ట్ డే లో సెకండ్ మ్యాచ్ టై బ్రేకర్ కి వెళ్తే సెకండ్ డే లో సెకండ్ మ్యాచ్ కూడా టై బ్రేకర్ కి వెళ్ళింది. సో ఫస్ట్ డే లో బెంగళూరు బుల్స్ వర్సెస్ పుణేరు పల్టన్ టై బ్రేకర్ అయితే లాస్ట్ రైడ్ లో విశాల్ భరద్వాజ్ మంచి ట్యాకిల్ చేయడంతో పుణేరు పల్టన్ అయితే విన్ అయిపోయింది. ఇక్కడ సెకండ్ డే లో చూసుకుంటే యూ ముంబా వర్సెస్ గుజరాత్ జైన్స్ లో ఫస్ట్ నుంచి మ్యాచ్ కూడా నువ్వనేనన్నట్టయితే సాగింది. సో టై బ్రేకర్ కి అయితే వెళ్ళిందని చెప్పొచ్చు. యూ ముంబా నుంచి ఫస్ట్ రైడ్ లోనే అజిత్ చౌహాన్ అయితే బోనస్ ప్లస్ 1 పాయింట్ తీసుకెళ్లడం వల్ల ఫస్ట్ రైడ్ లోనే 2 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి యూ ముంబాకి ఫస్ట్ నుంచే లీడ్ ఉంది ఈ టై బ్రేకర్ లో. సో వాళ్ళు ఒక స్ట్రాటజీ పరంగా చాలా మంచిగా ఆడిల్లని చెప్పొచ్చు. ఇక్కడ టై బ్రేకర్ ని మలుపు తిప్పిన మూమెంట్ ఏంటిదంటే గుజరాత్ జైన్స్ లాస్ట్ రైడ్ లో మొహమ్మద్ రేజా షార్దుల్ అయితే రైడింగ్ కి వెళ్ళిండు. సో అక్కడ ఆల్రెడీ సునీల్ కుమార్ ఒక పాయింట్ అయితే ఇచ్చేసిండు. సో పాయింట్ తీసుకుని వస్తే 5 పాయింట్స్ తో ఈక్వల్ గా ఉండేది. సో లాస్ట్ రైడ్ లో ఎలాగో సునీల్ కుమార్ వస్తాడు కాబట్టి సో అతన్ని ట్యాకిల్ చేయడానికి ట్రై చేస్తే గుజరాత్ జైన్స్ కి ఏమైనా అవకాశం ఉండేది. అక్కడ ట్యాకిల్ సక్సెస్ అయితే విన్ అవ్వచ్చు, ఫెయిల్ అయితే ఓడిపోవచ్చు. అలా కాకుండా షార్దులు ఒక పాయింట్ కాకుండా 2 పాయింట్స్ కోసం ట్రై చేసి డీప్ గా వెళ్ళడం వల్ల అతన్ని అయితే ట్యాకిల్ చేసిండు. సో అక్కడే మ్యాచ్ అయితే అయిపోయిందని చెప్పొచ్చు. లాస్ట్ రైడ్ లో అవుట్ అయినా పాయింట్ తెచ్చినా కానీ యూ ముంబై ఎలాగో విన్ అవుతుంది కాబట్టి సునీల్ కుమార్ రైడ్ కి వెళ్ళి సెల్ఫ్ అవుట్ అయితే అయిపోయిండు. సో దీంతో టై బ్రేకర్ లో యూ ముంబై అయితే విన్ అయింది. సో ఇక్కడ కాన్ఫిడెన్స్ కి ఓవర్ కాన్ఫిడెన్స్ కి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మనకి. సో షార్దులు ఫస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని చెప్పొచ్చు. సో ఈ టై బ్రేకర్ రూల్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఈ టై బ్రేకర్స్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కింద కామెంట్స్ లో అయితే చెప్పండి. గుజరాత్ జైన్స్ లాస్ట్ రైడ్ లో షార్దులు చేసిన ఇన్సిడెంట్ కరెక్టా రాంగ్ అది కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.